హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? నేను మీ హేమంత్ మళ్ళీ వచ్చేసాను. కాకపోతే ఈరోజు కొంచెం కోపంతో ఉన్నాను. ఎందుకంటే ఇట్లా మీకు జరుగుండొచ్చు. సో నాకు జరిగింది ఫస్ట్లో, సరే లైట్ తీసుకున్నాను. సో ఇది మళ్ళీ మీకు జరగకూడదు, ఒకవేళ జరుగుతుందేమో అని ఒక డౌట్ తోటి మళ్ళీ చేస్తున్నాను. నాకు కాల్స్ వచ్చాయి ఇలా జరిగింది అని. సో మీకు ఇలా జరగద్దు అంటే ఏం చేయాలి, సో మీరు వాళ్ళకి ఎలా చెప్పుకోవాలి, ఓకే? సో అంతకంటే ముందు మనము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, అక్కడ కనిపించిన విధంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత బెల్ బటన్ నొక్కేసిన తర్వాత మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ వస్తూ ఉంటుంది. పాడ్కాస్ట్ అనేది ఒకటి ఉందన్నమాట మన దాంట్లో. ఆ పాడ్కాస్ట్లో అన్ని సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో థంబ్నెయిల్ చూడండి, చూసుకోండి, వీడియోస్ చూడండి, సో తెలుసుకోండి, ఓకేనా? ఓకే, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉంది అండి చెప్పడానికి, చేద్దాం. కాకపోతే ఈరోజు కొంచెం సీరియస్గా ఉంటుంది. సరే, ఫస్ట్ అయితే డ్రింక్కి వెళ్దాం, విషయం తెలియద్దాం ఈరోజు. ఏదో కొంచెం ఇది ఒకళ్ళు కాదు కదా, అందరూ ఉంటారు పెద్దల వాళ్ళు, ఒక మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది భయపడుతున్నారు ఆ విషయం గురించి మాట్లాడడానికి. సో భయపడకండి, ఓకే? నీ కష్టాన్ని నువ్వు వదులుకోవద్దు. గుర్తు చేయండి, 5 minutesకి 10 minutes అలా నీళ్ళు తాగుదాం. ఎందుకు తాగమంటున్నానంటే నో డ్రైవ్ అవ్వద్దని, అంతే. కెమికల్ అనుకున్న అట్లా ఏమనుకోకండి, నో డ్రైవ్ అవుతుంది అంతే. ఓకే, వచ్చిందా వీడియో? ఓకే, డన్. కాల్ ఎత్తట్లేదు అంటే నాకు అర్థం కాదండి. సో కమెంట్ వెంకటేష్ లక్ష్మి. సో మీరు ఒకసారి దానికి కరెక్ట్గా మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాల్ ఎత్తట్లేదు అంటే ఒకటే మీనింగ్ ఉండదు. కాల్ ఎత్తట్లేదు అంటే ఓకే సారీ, కాల్ ఎత్తట్లేదు అంటే ఎవరెత్తట్లేదు, అది మనకు కొంచెం కరెక్ట్గా చేయండి. సో నేను దానికి రిప్లై ఇస్తాను రేపైనా సరే, ఓకే? అండ్ నెక్స్ట్, హాయ్ సార్, జాయిన్ అవి ఎన్ని సారీ హాయ్ సార్, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్, మనీ అడ్జస్ట్ కావడం లేదు సార్. నో ప్రాబ్లం. ఒకసారి మీకు అడ్జస్ట్ అవ్వట్లేదంటే మీరు ఎంతవరకు మీ అమౌంట్ ఉంది అనేది ఒకసారి చేసుకుంటే, మీరు ఒకసారి నాకు చెప్తే దాన్ని బట్టి మిగతా అమౌంట్ ఏమైనా మనం బయట ట్రై చేయడం కానీ నేను ట్రై చేయడం కానీ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను చేస్తానండి. మరి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వచ్చి ఏదో చేసుకుంటామంటే లేదు. మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మనం అమౌంట్ కూడా అరేంజ్ చేపిస్తాను, ఓకే? ప్రాబ్లం లేదు. అంటే దానికి తగ్గ ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకోవచ్చు, మరి ఏం చేయొచ్చో నాకు తెలియదు. సో నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం మీకోసం, ఓకేనా? హ్యాపీయా? అవుతున్నాను చాలు, ఓకే? నెక్స్ట్, ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు బ్రో, గో ఫర్ ఇట్. ఓకే, కాన్ఫిడెంట్గానే ఉన్నాను. మొన్న ఎందుకు అయ్యానంటే తర్వాత నాకు ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలిసాయి. ఇప్పుడు నేను ఇంకా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. సిరి గారు, మీరు హనుమాన్ మూవీ హీరో లాగా ఉన్నారు. మీరు ఫేక్ కమెంట్ అనుకోకండి, చూడండి వెళ్ళి ఆ వీడియో ఏ వీడియోకి పెట్టినారో, ఒక షార్ట్ వీడియోకి పెట్టారు, వెళ్ళి చూడండి. నిజమే, ఎవరు పెట్టారు. థ్యాంక్ యూ అండి, నిజంగా నాకు కూడా అనిపించట్లేదు. అవునా? ఓకే, సారీ. నైస్ బ్రో అని ఒకరు కమెంట్ చేశారండి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. లైక్ చేయకండి ఇంకా. సో ఇంకా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది, ఓకే? డోంట్ వరీ. సో మేనేజర్స్ మనకి ఒక స్కామ్ చేస్తున్నారు. అండ్ స్కామ్ అనుకోవచ్చు, మీరు ఎలా అంటే ఒక రాంగ్ వేలో వెళ్తున్నారు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దాన్ని ఎలా వెళ్తున్నారంటే, కొంతమందికి జరిగిన ఇన్సిడెంట్ మీకు ఎవరికైనా జరిగితే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇలా అయ్యింది భయ్యా, ఎందుకు అయింది? సో ఏంటంటే బేసిక్గా నేను ఫస్ట్లో నాకు అలా అనుకొని చేసినప్పుడు ఏమైందంటే, నేను తెచ్చుకున్నప్పుడు వేరే మా గ్రూప్ల మేనేజర్ కూడా వేరే గ్రూప్ల మేనేజర్, నేను మేనేజర్ నండి, ఆయనకేం తెలుసు అని చెప్పి నా లీడ్స్ అని తీసుకోవడం జరిగింది. సో అలాగా మీకు ఏమైనా జరిగిందా? జరిగితే కమెంట్ చేయండి. అలా మీకు ఓకేనా, కమెంట్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్ ఎవరికైనా జరుగుండొచ్చు, అలా అనుకున్నా నేను. అదే ఎవరికి జరుగుతుందే, మనకి అలా జరిగిందా, లైట్ తీసుకున్నా నేను.
సో చాలా మందికి అలా జరిగిందంట. సో కాల్స్లో నాకు చేయడం జరిగింది. సో భయ్యా నేను ఇట్లా కాల్ మాట్లాడాను, చేసుకున్నాను. తర్వాత ఏమైందంటే మంత్ ఎండింగ్ వస్తుంది కదా, వాళ్ళు ఎలా అయినా ఫోర్సెస్ చేసుకోవాలి మేనేజర్లు. సో ఏం చేసిందంట ఆవిడ, మీరు పేరు బయట చెప్పను, ఒకవేళ ఇవి ఇంకెక్కువ అయినాయి అంటే వాళ్ళ పేర్లు కూడా బయట తీద్దాం. ఓకే, సో నేను పేరు చెప్పాలనుకోవట్లేదు. మీరు ఈ వీడియో చూస్తే కొంచెం ఇప్పటికైనా కొంచెం మంచి వేలో వెళ్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంతమంది నమ్మొచ్చినప్పుడు మీరు ఇలా చేయడం తప్పు. ఓకే, చేసే వాళ్ళకి చెప్తున్నానండి, చేయని వాళ్ళకి కాదు. ఓకే, ఏం చేశారంటే అండి, ఇప్పుడు నేను చాలా కష్టపడి కాల్స్ అన్ని మాట్లాడి కష్టపడి బాగా 6 CC చేసుకుంది. 6 CC అంటే 4 CC చేసుకుంది. ఇంకో CC అవుతుందో మేనేజర్తో మాట్లాడించండి అంటే వాళ్ళు మాట్లాడించారంట. మేనేజర్తో మాట్లాడిస్తే మేనేజర్లా ఉండాలి కదా, చేసుకోవాలి. చేయకుండా పర్సనల్గా మళ్ళీ కాల్ చేసి, సార్ ఇప్పుడు తనతో చేసుకుంటే మీకు మంచిగా చెప్పదు, సో మీరు ఏం చేస్తారంటే నా దాంట్లో జాయిన్ అయిపోండి. ఇది తప్ప కదండి. ఇప్పుడు మీ CC ఉందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మేనేజర్ అనుకోండి. ఓకేనా, మేనేజర్ అనుకుంటే నా కింద వేరే వాళ్ళు ఉన్నారు. కింద అంటే ఒక మన సూపర్వైజర్ కింద అప్లైనర్ కింద జాయిన్ అయిన వాళ్ళు అనుకోండి. జాయిన్ అయితే తను నాకు కాల్ ఫార్వర్డ్ చేసింది, అంటే మీ సో అండ్ సో చెప్పండి సార్ మేడం ఇలా చెప్పండి అని చెప్పి చేశారంట. చేస్తే తను కాల్ మాట్లాడుతూ, సో తన దగ్గర మీరు జాయిన్ అవుతే మా కింద ఆయన దగ్గర ఆయనకి ఏం తెలీదు. సో తన కింద జాయిన్ అయితే మీకు ఏం తెలీదు, సో నా కింద జాయిన్ అవ్వండి, మీకు బాగా సపోర్ట్ ఇస్తా అందంట. అది తప్ప కాదండి, ఒక విషయం చెప్పండి. అలాగే నాకు జరిగిందని నేను ఊరుకోనంటే ప్రతి దానికి అంటే నేను ఊరుకోకూడదు కదా. సో ఇలాగే జరిగినవి చాలా ఉన్నాయండి. నా దాంట్లో కూడా నావి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మా మేనేజర్ వాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ కాల్స్ కూడా ఫార్వర్డ్ చేయను మ్యాక్సిమం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎంతమందికి జరిగాయో మనకు తెలియదు. సో ఇలా ఒక 10 మందికి జరిగినాయి, ఒక్కొక్కలా జరిగాయి. నాకు ఎలా జరిగిందంటే ఇన్సిడెంట్ ఫస్ట్లో జరిగింది. ఫస్ట్లో మనకి ఎంత ఐడియా లేదు, ఫస్ట్లో జరిగింది. ఎలా జరిగిందంటే నేను కాల్స్ మాట్లాడుతుంటే కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నాకు కాల్ చేస్తే, సో వేరే సైడ్ వాళ్ళు సేమ్ లీడ్స్ పెట్టడం వల్ల అప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు పడ్డాయి. సో అటు సైడ్ కూడా ఒక ముస్లిం ఆయన, కాకపోతే ఆయన సూపర్వైజర్ అనమాట. సరే ఏమన్నాడు, మన ముస్లిం వాళ్ళము, మనం సూపర్వైజర్ ఉంది, నేను సూపర్వైజర్ని, నువ్వు వచ్చిన దాంట్లో జాయిన్ అవ్వు, తనకేం తెలియదు, ఒకటే మాట. సో ఇలా చెప్పి పక్కన లీడ్స్ లాక్కుంటే బాగుంటుందా అలా అని చెప్పి నేను ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళలో నాకు డౌట్స్ అని వచ్చి అడుగుతారు, అక్కడేం జాయిన్ అవుతారండి, వాళ్ళకి ఏం సరిగ్గా చెప్పట్లేదు అని చెప్పి నేను లాక్కునే సత్తా నాకుంది. ఎలా లాక్కోవచ్చు, నేను చెప్పను పో నువ్వు అంటే జాయిన్ అయితే నేను చెప్తా అని చెప్తేనా, లేదు. ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి నా దగ్గరికి వస్తారు, కానీ లేకపోతే నా దగ్గర రారు. ఓకే, అక్కడ జాయిన్ అయిపోయి కూడా చాలా మంది సపోర్ట్ లేక మళ్ళీ నాకు కాల్ చేసి సపోర్ట్ భయ్యా అని అడిగారు. కొంతమంది అక్కడ జాయిన్ అయ్యి కూడా ఫస్ట్ నా దగ్గర సపోర్ట్ భయ్యా అని వచ్చారు అడిగారు. కాకపోతే నేను చెప్పే విధానంలో, నేను చెప్పే దాంట్లో లేట్గా రావచ్చు, చాలా లేట్గా రావచ్చు. వాళ్ళు చెప్పే దాంట్లో కన్ఫామ్గా లేటే, మొత్తానికి లేటే. నీకు వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ మంచి లీడ్ ఫామ్ జరగదు. ఓకే, నేను చెప్పేదాంట్లో ఏంటంటే నేను మా రిలేటివ్స్ కానీ అలా చేసి, లేదంటే మీ ద్వారా నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళు అంతగా లేరండి. ఎందుకంటే మీరు ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే. సో నాకు మీ మీద అంత హోప్స్ కూడా లేవు. ఏదో మీ డౌట్స్ ఏదో క్లారిఫికేషన్ చేసి, అందుకే మీకు కూడా ఎక్కువ టైం ఇవ్వట్లేదు నేను. మీరు కాల్ చేసినా కూడా ముందు లిఫ్ట్ చేయట్లేదు. సో ఈవినింగ్ టైంలో మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. మీకంటూ ఒక సర్టెన్ టైం అయితే మీకు పెడుతున్నాను కదా, మొత్తం టోటల్ టైం అయితే మీకు పెట్టట్లేదు. సో నా టోటల్ ఏంటి, నా టీంలో ఉన్న వాళ్ళకి నేను ప్రొడక్ట్స్ చెప్పుకోవాలి, ప్రొడక్ట్స్ గురించి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పుకోవాలి, అది మన గోల్. బయట సైడ్ ఏంటంటే మొత్తం ఇదే ప్రాసెస్, ఇన్కమ్ ప్రాసెస్ అలా చేస్తారా, వస్తాయా లీడ్స్? చాలా కష్టపడి వచ్చిన లీడ్ని లాక్కొని పోతే వాళ్ళు ఏమనుకోవాలి? వాళ్ళు ఎంతో కష్టపడి తను ఒక లీడ్ తెచ్చుకొని లీడ్ క్లోజ్ అయిపోయే టైం, అది క్లోజ్ అయిపోయే టైంలో తను వచ్చేసి నా దాంట్లో జాయిన్ అవ్వండి అంటే మీకు ఎలా ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఆ పొజిషన్లో, మీరే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఫర్ ఎవరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, మీకు అలా మీ మేనేజర్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు కదా. సో అలాగా మీ మేనేజర్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ చేస్తే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చేస్తే గొడవ పడిపోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఎలా అంటే తను మాట్లాడిన కాల్ రికార్డ్ ఉంటే యూ విల్ బి మోర్ ఎఫెక్ట్. అంటే ఫస్ట్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి మీకు తన దగ్గర నుంచి కాల్ రికార్డ్ కానీ చాట్ హిస్టరీ కానీ ఉంటే ముందే ఫోటోలు తీసేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, స్క్రీన్ షాట్లు కానీ సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అది మీకు నేను ఒక సడన్ టైంలో అది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. ఓకే, ప్రతి ఒక్కరైనా ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరైనా సరే జాయినర్స్కైనా జాయిన్ అయిన వాళ్ళకైనా సరే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక మేనేజర్ చేసే తప్పు పనులకి మీరు ఎలా
మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఎలా యూజ్ ఉంటుందని చెప్తాను. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే లీడ్స్ మీకు నేను పెట్టిస్తాను అని చెప్పి మనీ తీసుకుంటున్నానంట. 1 minute. కూల్, మీకు నేను లీడ్స్ పెట్టిస్తానని చెప్పి చెప్తున్నారంట. లీడ్స్ అంటే ఎలా అంటే మీకు మేము నెంబర్స్ పెట్టిస్తాను మాట్లాడుకోండి అని చెప్పి. నేను మాత్రం రూపాయి కూడా పెట్టినాను మీకు. ముందే చెప్తున్నా, మీకు లీడ్స్ ఏం పెట్టను. మీ లీడ్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి చెప్తాను అంతే. ఓకే, మనం స్లో ప్రాసెస్లో వెళ్తున్నాం. మనం మనీ రూపాయి పెట్టకూడదు, మళ్ళీ ఒక్కసారి పెడితే మళ్ళీ మనం రూపాయి కూడా పెట్టకూడదు, అలా ఉండాలి. ఓకే, అలాగే నేను చెప్తాను. వాళ్ళు ఎలా అంటున్నారంటే లీడ్స్ పెట్టుకోండి, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టండి. లీడ్స్ వాళ్ళే సొంతంగా లీడ్స్ పెట్టేసి మీకు పెడుతున్నారంట. ఎట్లా మీరు 3000 పెట్టండి, మేము వరల్డ్ వైడ్ పెడతా, ఇండియా వైడ్ పెడతా, తెలంగాణ మొత్తం పెడతా, ఆంధ్ర మొత్తం పెడతా, మధ్యప్రదేశ్ మొత్తం పెడతా అని చెప్పి చెప్తున్నారంట. మనకు 3000 4000 ఛార్జ్ చేస్తున్నారంట. ఛార్జ్ చేసిన వాళ్ళు ఒక మినిమం టు మినిమం 3 తీసుకుంటున్నప్పుడు బయట దొరికే లీడ్స్కి ఇక్కడ లీడ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. బయట దొరికితే మనకి ఇంకా మంచి క్వాలిటీ లీడ్స్ మనం తెచ్చుకోవచ్చు, ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. అదే వీళ్ళు తీసుకొని వీళ్ళు అందులో సగం లీడ్స్ వాళ్ళు తీసుకొని సగంలో కొంచెం వీళ్ళకి ఇస్తున్నారంట. అది 3 తీసుకొని 3000 తీసుకొని వీళ్ళకి కొన్నిచ్చి మిగతానే వాళ్ళు తీసుకుంటున్నారంట. వాళ్ళు కింద జాయిన్ అయ్యే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారంట. ఇది స్వార్థమా కాదా? మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి మీరు ఫ్రీగా ఇవ్వచ్చు, అలాంటివి చేయాలి. కానీ మీరు డబ్బులు తీసుకున్నారు, ఓకే, తీసుకున్న వాళ్ళైనా కరెక్ట్గా మీరు లీడ్స్ ఇస్తున్నారా అంటే ఆ లీడ్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎందుకు మనకి ఇది తప్పు అని చెప్తున్నారు ఫర్ ఎవర్ అనేది అంటే మీ వల్లే, మీరు చేసే ఒక కృత్తి పని వల్లే. నిజం, అదైతే ఎవరైనా సరే, ఇప్పుడు చూసే మేనేజర్ ఎవరైనా సరే అలా చేస్తే మీరు సిగ్గుపడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పని మీరు చేస్తున్నారంటే ఇంకా. సో వాళ్ళు ఒకవేళ ఇలా కాకుండా వాళ్ళు రియాక్ట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంది, మేము లీడ్స్ అదేంటి అకౌంట్ బ్లాక్ చేస్తా అంటారంట. అకౌంట్ బ్లాక్ చేస్తా అంటే ఇప్పుడు మీరు అకౌంట్ బ్లాక్ చేయండి, చూపిస్తాం మేము కూడా ఎలా ఉంటుందో. అకౌంట్ బ్లాక్ చేయండి మీరు. మీకు నేను వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఎట్లా ఉంటుందో మీరు చూడండి. అకౌంట్ బ్లాక్ చేస్తా అని భయపెట్టే ఏమైనా జరిగినా సరే మీకు అకౌంట్ బ్లాక్ చేయడం ఎలాగో తెలుసు. మిమ్మల్ని మేము ఎలా బుక్ చేయాలో మాకు తెలుసు. ఓకే, మిమ్మల్ని మేము ఎలా బుక్ చేయాలో మాకు తెలుసు. ఓకే, ఎవరైనా సరే న్యూగా జాయిన్ అవ్వాలని, కొత్తగా జాయిన్ అవ్వాలో ఎవరైనా సరే అకౌంట్ బ్లాక్ చేస్తా, అకౌంట్ తీస్తా అట్లాంటి మాటలు మాట్లాడితే మీరు చెప్పండి. మీరు అకౌంట్ బ్లాక్ చేస్తా అంటే మీరు చేయండి. మీరు చేస్తే మీకు నేను వేరే పరిణామం చూపిస్తా. ఓకే, మీరు ఎవరైనా సరే ఎయిర్టెల్ సిమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చాలా లక్కీ అండి. ఎయిర్టెల్ సిమ్ ఉన్న ఎవరైనా సరే చాలా లక్కీ. ఎందుకంటే మీ మేనేజర్తో మీరు మాట్లాడిన ప్రతి రికార్డ్ ఎయిర్టెల్ సిమ్లో ఏది మాట్లాడినా సరే రికార్డ్ ఉంటుంది. సో అదొక మీకు ఒక మంచి బెనిఫిట్ అనమాట. ఓకే, ఉంటుందని చెప్పి ఒక మీమ్లో చూశాను, ఒక వీడియోలో చూశాను. సో అది నిజంగా మీకు చాలా యూజ్ అవుతుంది. ఎయిర్టెల్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. సో అదైతే నేను ఒక వీడియో చూసాను, అది నిజంగా వర్కౌట్ అయితే మీరు వాళ్ళు మాట్లాడిన ప్రతి రికార్డ్ మీకు ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ చేసిన తర్వాత ఇట్లా నాకు బ్లాక్ చేసారు, నాకు చీటింగ్ కేసు అని కూడా పెట్టచ్చు. ఓకే, అదనమాట. ఓకే, అర్థమైందా? ఎప్పుడైనా సరే పోలీస్ కంప్లైంట్, ఏదో ఫేక్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు రియల్ వాళ్ళు కూడా ఫేక్ లా చేస్తే ఇట్లా చేస్తాం. మీకు ఒకటి ఇలా చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు తెచ్చినట్టుగా మాట్లాడి మీకు ఒక మ్యాంప్లెట్ చేసి ఎట్లా అంటే అట్రాక్ట్ చేస్తాం. మీ పిల్లలకి మీరు ఫీజు కట్టుకోవాలనుకుంటున్నారు కదా, ఒక్కసారి మీరు కట్టండి. ఇక నెక్స్ట్ 5 years కోటీశ్వర్లు మీరు. ఒక 1 year, సారీ 5 years అంటున్నారు, 1 year లక్షాధికారులు, కోటీశ్వర్లు ఇట్లా చెప్పి అట్రాక్ట్ చేస్తారు. తెచ్చిరా లేదా? అట్లా చేస్తే తప్పు. నిజంగా అండి, అట్లా ఏం కాదు, మీకు అంత సీన్ లేదు ఇక్కడ. అర్థమవుతుందా? మీరు ఒకటేసారి ఇన్ని పడడానికి మీరేమి లంకి బిందెను అట్లాంటి వాటిలో ఏమి పట్టుకోలేదు. ప్లస్ ఇంకోటి అట్లాంటి బిందెలు పడితే ఈ పాటికి దీనికి ఒక పెద్ద రేంజ్ ఉండేది. కాకపోతే ఇక్కడ కష్టం ఉంటుంది, కష్టం ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కష్టానికి ప్రూఫ్లు లేవు. ఇప్పుడు దీనికి ప్రూఫ్లు ఎవడు మీకు చెప్పట్లేదు, నేను కూడా చెప్పను. అవునా కదా? ఇది ఎలా వాడాలని ఎవరు చెప్పరు. దానికి వల్ల వచ్చిన రిజల్ట్స్, వాళ్ళు వచ్చిన బెనిఫిట్స్ ఎవరు చెప్పరు. దీనివల్ల వచ్చింది మళ్ళీ వెళ్ళిపోద్దా అని ఒక డౌట్. అంటే ప్రాబ్లం మళ్ళీ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కాలు చచ్చిపోయినప్పటికీ మళ్ళీ ఒకసారి లేస్తాడు, మళ్ళీ వాడడం తగ్గంగానే పడిపోతాడా అని ఒక డౌట్. అట్లాంటి డౌట్లు ఉన్నాయి. సో అట్లాంటి డౌట్లు నన్ను అడగరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా, సో చాలా రోజులు అవుతుంది కదా, చాలా మంది ఉంటారు కదా, ఈ ప్రోడక్ట్ గురించి ఎవరైనా అడిగారండి నన్ను? దీని గురించి ఎవరైనా అడిగారా? దేనికి యూజ్ అవుతుందని అడిగారా? ఒక్కళ్ళు అడగలేదండి. నేను అడుగుతారు అనుకున్నా. ఎందుకంటే ఇవి
చూడడానికి చిన్నగా ఉన్నాయి కానీ దేనికి యూజ్ అవుతుందని ఒక్కలని అడిగారా? దీన్ని ఎలా టేస్ట్ చేయాలి, దీనికి మీకు ఇది టేస్ట్ చేశారా ఏంటి అని అడిగారా? చూడండి ఎలా ఉందో. నేను అడిగారు అలో టర్మ్ అంట, అలో టర్మ్ పసుపు మొత్తము, కాకపోతే ఎలా ఉంటుందని అడిగారు. ఒక్కరు అడిగారు నన్ను, ఒక్కరు. సరే మీరు అడిగితే నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా చేస్తాను దీని గురించి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో ఓకే. నేను రేపు కూడా మీకు ఇంకా చాలా చెప్పే ఉన్నాయి, చెప్తాను అన్నిటివి. సో మీరు ఏంటంటే నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు అట్లా భయపడిస్తే మీరు భయపడకండి, ఏదో తిరగండి, ఓకే. ఇది మనమేం పుణ్యానికి ఏం రాలేదు అందులోకి. మీరు మనీ చేశారు, ప్రోడక్ట్స్ కొన్నారు, మేము ఒక ఐడియా తీసుకున్నారు. ఎవరికి ఎందుకు భయపడేది? వై యు ఆర్ ఫియరింగ్? డోంట్ ఫియర్ ఫర్ ఎనీవన్, ఓకే. మటకు మట దెబ్బకి దెబ్బ కథం. డోంట్ ఫియర్ ఫర్ ఎనీవన్, ఓకే, అంతే. ఇంకోటి, ఇట్లాంటి వాటికి మీరు భయపడితే కష్టం. ఆడుకుంటారు మిమ్మల్ని, చిట్కాలు పెట్టి ఆడుకుంటారు. సో మీరు భయపడకండి, ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఉండండి, అంతే. సో ఒకవేళ మీకు వాళ్ళు సపోర్ట్ చేయట్లే, సో మీరు అడగండి, ఏది ఇట్లా ఏంది మీ ఇట్లా ప్రాసెస్ మార్చాలా, ప్లాన్ మార్చాలని అడగండి, ఓకే. అంతేగాని ఒక దగ్గర కూర్చొని అవలే అంటే అవ్వదు, ఓకే. వాళ్ళని అడగండి. వాళ్ళు సపోర్ట్ చేయాలంటే మీరు సూపర్వైజర్ చెప్తే మీ అప్లైనర్ తీసుకోండి ఫస్ట్, అంతే. అప్లైనర్ ఏదైంది ఇట్లా అయింది కథ, ఇట్లా జరుగుతుంది, మనం ఏం చేద్దామంటే లేట్గానే అవుతుందండి. ఒక్కొక్కరికి 2 months 3 months 4 months దాకా వర్క్కి రాకపోవచ్చు. ఒక్కొక్కసారి లీడ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఏంటంటే మాట్లాడే ఎఫర్ట్ లేకపోయినా, జాయిన్ చేసి అది అసలు ఆ ప్రాసెస్లోకి వెళ్ళకండి. నేనైతే ఆ ప్రాసెస్లోకి వదిలేసేదాన్ని. అట్లా జాయిన్ చేసిన ప్రాసెస్ వదిలేసా. జస్ట్ ప్రోడక్ట్ గురించి చెప్తా, నీకు ప్రోడక్ట్ కావాలంటే రా బాబు, నీకు ఇలా చేస్తున్నా, సో నువ్వు ఇంకా వేరే వాళ్ళ ప్రోడక్ట్ చెప్పు, నీకు మనీ వస్తుంది, అంతే. ప్రోడక్ట్ ఈజ్ బెస్ట్, సింపుల్, హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రోడక్ట్ గురించి బెనిఫిట్స్ తెలుసుకో, ప్రోడక్ట్ గురించి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయి, మనీ, అంతే. నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు, నువ్వు ఇది అవుతున్నావు. నువ్వు ఎంతైనా చేసుకో, వాడికి తక్కువలో చేసుకున్నా ఎక్కువ చేసుకున్నా వాడికి ప్రాబ్లమే లేదు. అంతేగాని ఒకటేసారి వాడిని చేసుకోమన్నా చేసుకోలేడుగా. కాకపోతే వాడికి ఎన్నో ప్రాబ్లం ఏంటో తెలుసుకో, వాడు ఎలా వాడొచ్చా లేదా తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఏంటి. సో నేను ఇంకోటి చెప్తాను, ఫర్ ఎవర్ జ్యూస్ ఏదో ఉందో లిక్విడ్వి అన్నీ చెప్పాను కదా. ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు వాడచ్చు, ఏంటి, ఎవరు వాడకూడదు అనేది కూడా మనం ఒక వీడియో చేద్దాం, ఓకే. ఉదయం ఒక వీడియో చేసేద్దాం, ఓకేనా. సో ఏదైనా సరే అండి కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుని వెళ్ళండి. చాలా మంది ఏంటంటే తెలుసుకోకుండా జాయిన్ అయిపోయిన తర్వాత కాల్ చేసి, భయ్యా నాకు లీడ్ రాలి, నాకు ఇది చెప్తున్నారు, ఇదేంటి ఇలా ఉంది, అసలు ఏంటిది, మీరు మంచిది అన్నారు, మంచిదనే అన్నాను, కాదనలేదే, ప్రోడక్ట్ మంచిదని చెప్పాను, కంపెనీ మంచిదని చెప్పాను, అవునా కదా చెప్పాను. తర్వాత ఏంటి జాయిన్ అయిపోయాను భయ్యా, ఇదేంటి ప్రాసెస్ ఎలా ఉంది, ఇదేంటి వాళ్ళు ఎలా చెప్తున్నారు, నేను జాయిన్ చేయమని చెప్పానా? నేను జాయిన్ చేయమని చెప్పలేదే. మీకు అక్కడ చెప్పారేమో, మీరు అడిగారా జాయిన్ అయ్యేటప్పుడు ఏంటి వర్క్ ఏంటని అడిగారా? ఒకటండి, మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక 2 questions అడగొచ్చుగా మీరు. సార్ వర్క్ ఏంటి, నేనేం చేయాలి, అసలు టీం వర్క్ అంటే ఏంటి అడిగారా? అడగరు, వాళ్ళేం చెప్పరు, మీరు అప్పుడు డౌన్ అవ్వాలి. సో నన్ను అడగాలి, అది చెప్పట్లే అంటే మీరు అడగండి, మళ్ళీ చెప్పకపోతే మీరు అడగండి, మళ్ళీ అడగడమే. కొంతమంది ఏంటి, మీరు జాయిన్ అయితే చాలు, మీకు మంత్లీ ఇన్కమ్ నేను ఇస్తా, శాలరీ నేను నీకు ఇస్తా. నీకు జాయిన్ అయితే నీకు డబ్బులు ఇస్తానని నేను చెప్పానా? నువ్వు ఇప్పుడు దాకా ఇన్ని రోజుల నుంచి ఉన్నా కదా, మీరు జాయిన్ అవ్వండి అమ్మా, నీకు శాలరీ ఇస్తాను మీకు ఎప్పుడేం చెప్పానా? మీరు రండి, ఇలా చేసుకుంటేనే వర్క్, ఇలా ఏదైతే జాయినింగ్ వర్క్ ఉందో ఇలాగ మీరు జాయిన్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ద్వారా వెళ్ళండి, ప్రోడక్ట్ మీరు మంచిగా కంపేర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే యూ విల్ హ్యావ్ ద బెటర్ సోర్స్ అని చెప్పాను. సో మీరు ఇలా వెళ్ళండి. ఎందుకు ఆ మెంటల్ ప్రాసెస్ మీరు తీసుకుంటారు, దానివల్ల హెడ్ఏక్ ఎక్కువ, దీనివల్ల హెడ్ఏక్ ఉండదు. మీరు ప్రోడక్ట్ని వాడుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు ప్రోడక్ట్ని, మీరు కూడా పక్కన చెప్పి ఇలా ఉంటుందిరా, ఎంజాయ్ చెయ్యి, తెలుసుకో, దీనివల్ల ఇలా ప్రాసెస్ ఉంటుంది, 10 మందికి చెప్పు, నీ 10 మందికి మంచి చెయ్యి, అలా చెప్పండి. సో నిజంగా చెప్పాలంటే బయట ఉన్న మనుషులు కూడా మంచి చెయ్యను రా అంటే నేను చెయ్యను అంట, అవును కదా. ఇలా చెప్పరా అంటే చెప్పరు. అదే మనకు అక్షరాలు వస్తుందా అంటే టక్కమని వస్తుంది. వాళ్ళు మీ మైండ్ని క్యాప్ చేసుకొని అదే విషయాన్ని చెప్తున్నారు. సో నిజంగా వస్తుందా మనకి? ప్లాన్స్ అన్ని వస్తాయా? అందులో ప్లాన్స్ అన్ని వస్తాయి కాకపోతే ఇప్పుడు రావు, చాలా టైం ఉంది దానికి, చాలా టైం ఉంది. సో ఆ టైం వరకు చేయాలంటే మీరు చాలా సెక్యూర్డ్గా మీరు ఆ పేషెన్స్ తోటి ఉండి చేసుకుంటేనే మీరు అక్కడ దాకా వెళ్తారు. చాలా టైం పట్టిద్దండి. వాళ్ళందరూ ఒక ప్రాసెస్లో వెళ్తున్నారు. ఆ ప్రాసెస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా మీరు జాయిన్ అవ్వట్లేదు, అదనమాట. సో మీరు ఆ ప్రాసెస్ని వదిలేయండి. అట్లా కాకుండా చెప్పి చూడండి. కొంతమంది వేలు ఖర్చు లీడ్స్ చేసి ఆ లీడ్స్లు కరెక్ట్గా రాక కాల్ చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి హెడ్ఏక్గా తీసుకొని ఆ వర్క్ గురించి ఒక 2 days ఒక ఆయన అంటే 100 CCలు చేస్తానండి, 100 మందిని జాయిన్ చేస్తానంట ముసలైన, చేయిస్తానంట. కరెక్ట్ 1 week అవగానే కింద పడిపోయాడు. అంటే ఇక డీలా అయిపోయాడు. ఇంకా
ఏంటండి జాయిన్ అవ్వట్లేదు ఊరు ఏంటి మేము అనుకున్నంత విద్య అనుకుంటున్నారా? టక్కుమని చెప్పంగా టక్కుమని జాయిన్ అయిపోవడానికి లేదు. కూడా ప్రతి మనిషికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. నా దాంట్లో వచ్చినా కూడా ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ. ఒకళ్ళు ఏంటంటే జాయిన్ చేసి ఇలా ఉంటుందా అలా ఉంటుందా ప్రాసెస్ ఏంటి అది ఇది చాలా మెంటాలిటీస్తో ఉంటారు. అందరు నమ్మడానికి ఏం వీలు లేదు. ప్రోడక్ట్ వేస్తున్నారు ఏంటాడు అంత కాస్ట్ పెట్టాడు, దానివల్ల ఏం యూజ్ అవ్వడానికి తెలియదు. మరి చెప్తున్నారు మీటింగ్లో ఏదో సోది వింటాడు, ఆడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. మరి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, ఉన్నాడు వింటున్నాడు. నేను కరెక్ట్గా మీకు టెస్ట్ పెడితే ఇప్పుడు మేనేజర్లు కానీ ఎవరికైనా సరే ప్రోడక్ట్ గురించి నాకు టెస్ట్ పెట్టండి, వాళ్ళకి పెట్టండి, నాకు పెట్టండి, ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ప్రోడక్ట్ గురించి సత్తా అది నాకు ఉంటుంది. ఏదైనా పని చేస్తే డీప్గా వెళ్ళడం నాకు ఇష్టం. వాళ్ళు డీప్కి వెళ్ళారు ఏంది ఓకే చెప్పాం జాయిన్ చేసాం కథం. సో ఒక్కొక్క మేనేజర్కి పెట్టండి, నాకు పెట్టండి, చూసుకుందాం ఎవరికి కరెక్ట్గా చెప్తారో ఆన్సర్లు. వాళ్ళు మేనేజర్ని పెట్టమని నేను మేనేజర్ని కాదు, నేను ఒక నార్మల్ ఓకే. వాళ్ళు పెద్ద మేనేజర్లు కదా, వాళ్ళకి ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బెటర్ ఎక్స్పీరియన్స్, సూపర్ ఎక్సలెంట్ కదా. సో వాళ్ళకి నాకు పోటీ. వాళ్ళకి ప్రోడక్ట్ గురించి కరెక్ట్గా చెప్తారు, నేను ప్రోడక్ట్ గురించి బాగా చెప్తాను. ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా, నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా? మరి 1 yearకి 2 years 3 years 4 years నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నా దగ్గర ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చూసుకుందాం. ఐ ఆమ్ కంప్లీట్లీ రెడీ ఫర్ ఎనీథింగ్. ఓకే, ఐ నో అబౌట్ ఎవ్రీథింగ్ అని అనుకుంటున్నా. నాకు అంతగా తెలియదు. నాకు తెలిసిన ప్రతి ఒక్కటి కరెక్టా కాదా అని డీటెయిల్గా తెలుసుకొని చెప్తున్నా, డీప్గా వెళ్ళి చెప్తున్నా, ఎవరు న్యూస్ చేస్తూనే చెప్తున్నా. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు మనం అది పెట్టాము చూడండి, ఉందా పింపుల్ అది చూడు లోపలికి వెళ్ళిపోయింది చూడండి, వెళ్ళిందా లేదా? మేము పెట్టింది ఏంటండి MSM జెల్ పెట్టాం, వెళ్ళిపోయింది కానీ కొంచెం బ్లాక్ స్పాట్ ఉంది. సో బ్లాక్ కలర్ది ఒక డాట్ ఉంది. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమా? దానికి బ్లాక్ కలర్ దానికి ఏం ప్రాబ్లమ్? బ్లాక్ కలర్ దానికి మన అలోవెరా జెల్లీ ఉంది, దానివల్ల మనకి పోద్ది అనమాట. సో అలా అనమాట. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఒక్కొక్క దానికి అప్లై చేసుకోవాల్సి. సో అలోవెరా జెల్లీ మొత్తం పెడితే మనకు మొత్తానికి పోద్ది. సో దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ప్రోడక్ట్ మంచిగా ఉన్నప్పుడు ప్రోడక్ట్తోనే వెళ్ళండి హ్యాపీగా. ఎందుకు మీరు ఇట్లా జాయినింగ్ ప్రాసెస్ హెడ్ఏక్ తీసుకొని చాలా మంది నర్వస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అలా వెళ్తే మీకు హెడ్ఏక్గా ఉంది అన్నప్పుడు మీరు ఇదే తీసుకోండి, ఓకేనా? ప్రోడక్ట్ గురించి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి 10 మందికి చెప్పండి, ఉన్న రేటే చెప్పండి, అదే చెయ్యండి. ఏంటంటే ఇది మనకి ఎంత అండి, ఫర్ ఎగ్జాంపుల్ 1500 1703 ఉంది. 3 ఉంటే బయటకు వెళ్ళి 3000 3500 అని చెప్తే ఎవడేం కొంటాడా? ఇది మీ ఉన్న ఎంఆర్పీ రేట్ అంటే మీరు బయటకు ఇచ్చే రేట్ ఏంటండి? ఒకవేళ మీరు ప్రోడక్ట్ రీసేల్ చేసుకుందాం అనుకుంటే, సో దీని మీద మీకు డెలివరీ ఛార్జ్ దాన్ని చూసుకున్నా కూడా మీకు ఇది ఎంఆర్పీ పెట్టుకుంటే చాలు, మీకు అనుకునే ఇన్కమ్ వస్తుంది. హోల్సేల్గానే మనకి ఇస్తున్నారు కదా, రీటైల్కి ఏమి ఇవ్వట్లేదు కదా. సో అలా చూసుకుని వెళ్ళండి. కొంతమంది ఏంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసి చాలా తక్కువ ఉంది కదా, 809 లీటర్ బాటిల్ 800 అంత 900 ఉంది. సో అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని మీ ఫీలింగ్ ఉంది. సో వెళ్ళాడు కొనుక్కోండి, అది ఫేక్ అని నేను చెప్పాను. సో అక్కడ ఫేక్ అని చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కున్నారంటే పప్పులో కాదు కదండి, మొత్తానికి మీరు మునిగిపోయినట్టే పప్పులు. అది చాలా చెత్త ప్రోడక్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో ఇంకా మన అమెజాన్లో దొరుకుతుంది. సో ఇది ఎక్కడ దొరికిద్ది అంటే నేను చెప్పిన 2 places, ఒకటి మన ఫర్ ఎవర్ ఏదైతే ఉందో కంపెనీస్ అందులో దొరికిద్ది, లేదు అంటే మన ఫర్ ఎవర్ ఇందులో మన ఫర్ ఎవర్ ఏదైతే ఉందో మన వెబ్సైట్ అందులో మాత్రమే దొరికింది. ఇంకో విషయం ఏంటంటే ఇంకోరికైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నా, డౌట్స్ ఉన్నా, ప్లస్ ప్రోడక్ట్ ఏమైనా మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నా మీ దగ్గర నుంచి నేను మీ ఓన్గా చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ప్రోడక్ట్ మీరే ఆర్డర్ చేసుకోండి. ఎవరికి సూపర్వైజర్ ఎవరికి ₹1 ఇవ్వకుండా మీరే ఆర్డర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇదంతా టెన్షన్ ఎందుకు, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి కొంతమంది అమౌంట్ ఇవ్వకుండా అదంతా ప్రాసెస్ ఎందుకు, మీరే చేసుకోవచ్చు కదా. ఆప్షన్ ఉంది మనకి, మనమే ఆర్డర్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో అందులో వెళ్ళండి. ఓకే, ఎక్కువ మీరు తీసుకోకుండా హ్యాపీగా వర్క్ చేసుకోండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో అందరూ అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.